హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. రెడ్ బుక్లో ఇది అండర్లైన్ చేసుకోండి అని చెప్పిన మంత్రి నారా లోకేష్ దేని గురించి అండర్లైన్ చేసుకోమన్నారు, ఏ పాయింట్ని అండర్లైన్ చేసుకోమన్నారు అనే విషయాన్ని మీకు క్లియర్గా తెలియజేస్తాను. దానికంటే ముందుగా రెడ్ బుక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, మరియు కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావాలి, ఇన్వెస్టర్లను తీసుకురావాలి అనే ఉద్దేశం కావచ్చు. అదేవిధంగా అక్కడ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇక్కడ పెట్టుబడులు పెట్టించాలి. ఇలా అనేక రకాలుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులను తీసుకురావాలి అన్న, దానివలన ఇక్కడ యువతకు ఉపాధి కలగాలన్నా ఇట్లాంటి పర్యటనలు చాలా అవసరం. అయితే నిన్న ఏదైతే అక్కడ యూరోపియన్ ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతూ నారా లోకేష్ గారు చాలా బాగా మాట్లాడారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు వేరు అన్నట్లుగానే ఆయన స్పీచ్ అయితే మాత్రం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఏంటి అంటే ఎన్ఆర్ఐస్ కాదు, మీరు ఎంఆర్ఐస్, మామూలుగా ఎన్ఆర్ఐస్ అంటే తెలుసు కదా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని, అది కాదు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళకు కూడా. సో ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, పెట్టుబడిదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి, మరి పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుంది, అలాగే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ ఫెయిల్యూర్స్ వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూనే రెడ్ బుక్ గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ ఉన్నవారే అడిగారు. చూడండి, దేశం కాని దేశంలో కూడా రెడ్ బుక్ ప్రభావం కనిపిస్తూ ఉంది. అంటే ఆ రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు అని అంటే, సో దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన ఈ యొక్క యువగళం యాత్రలో వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కూడా రెడ్ బుక్ చూపించారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రెడ్ బుక్ చూపించినప్పుడు కూడా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. దాన్ని లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ ఏమన్నారంటే, అప్పటికంటే కూడా, అంటే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ అప్పటికంటే ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ అప్పుడు కూడా అపూర్వమైన స్పందన ఉంది ప్రజల నుంచి. ఎందుకంటే చాలా వరకు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో లోకేష్ గారు వచ్చి మాట్లాడేసరికి ఇక ఆయన గలంనే వీళ్ళ గలంలాగా వినిపించారు ఆ మద్దతు తెలపడం ద్వారా. సో అక్కడ ఈ రెడ్ బుక్ చూపిస్తే దాన్ని బట్టి ఆ రెడ్ బుక్ గురించి అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుందామా? అదేనండి, మాజీ మంత్రి కొడాలి నాని కావచ్చు, అలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. వీళ్ళందరూ ఎలా మాట్లాడారు అప్పుడు? ఆ రెడ్ బుక్ అంట, 4 పేర్లు గుర్తుండవా, ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరికాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు అడ్రస్ లేరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మరి ఫోన్లు పనిచేస్తున్నాయో స్విచ్ ఆఫ్లో తెలియదు. ఇక్కడ వాళ్ళు కూడా పరిపాలనా తీరుపైన దాని గురించి విమర్శలు చేసినప్పుడు ఆ పరంగా మాట్లాడితే ఇవాళ దాని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మంత్రిగా ఉన్న సమయాల్లో ఎంతో బాధ్యతగా మెలగవలసింది పోయి, ఎంతో బాధ్యతగా మాట్లాడవలసింది పోయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యక్తిగతాల గురించి మాట్లాడి ప్రజలను గాలికి వదిలేస్తే ఇదిగో ఈ పరిస్థితే వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ రెడ్ బుక్ గురించి అంత హేళనగా మాట్లాడిన వారు ఇవాళ ఎక్కడ ఉన్నారో కనిపించట్లా. సో ఇక్కడ ప్రధానంగా నిన్న లోకేష్ గారు ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, చట్టానికి లోబడే, అంటే చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తాము, ఇది అండర్లైన్ చేసుకోండి, రెడ్ బుక్ అనగానే ఏదో కక్షపూరిత ధోరణితో వ్యవహరించేది కాదు కదా అని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పారు. నిజంగా ఆలోచించండి, ఇది నారా లోకేష్ గారి స్టేట్మెంటో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్టేట్మెంటో కాదు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఒక సాధారణ పౌరుడిగా మీరు మాట్లాడుకుంటున్నాం కదా, మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆలోచించండి, నిజంగా కక్షపూరిత ధోరణితో కనుక వ్యవహరించేలాగా అయితే ఇప్పటి వరకు ఎంతమందిని కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు? అందులో ప్రధానంగా లిస్టులో ఉన్న పేర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగా అక్కడ ఆ ఘటనలకు పాల్పడ్డ వారి పేర్లు ఉన్నాయా? ఇప్పుడు మీరు కనుక గమనిస్తే బోరుగడ్డ అనిలు, అట్లాగే నందిగాం సురేషు, వర్ర రవీందర్ రెడ్డి, బండి రాఘవారెడ్డి. సో వీళ్ళు ఏదైనా సరే చేసిన ఘటనలను బట్టి వాళ్ళని అరెస్ట్ చేశారా, లేకపోతే వీళ్ళు ఏదో గుళ్ళో భజన చేస్తూ ఉంటుంటే ఆ దేవుడు భజన చేస్తున్న వాళ్ళని కూడా లాక్కెళ్ళి సెల్లో పెట్టారా? చెప్పండి మీరు. సరే, ఈ విషయం ప్రక్కన పెట్టండి, వీళ్ళ నలుగురు సంగతి ప్రక్కన పెట్టండి. వీళ్ళు నలుగురేనా మరి ఆ అధికారంలో ఉండగా విర్రవీగింది? పోని అనుకుంటే ఇంతకంటే ఎక్కువగా విర్రవీగిన వాళ్ళు లేరా? మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా. అసలు వీళ్ళు అనేది చాలా తక్కువ అండి. ఇంకా చాలామంది ఉన్నారు.
ఇప్పుడు ఉదాహరణకి కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అబ్బో ఇంకా చాలామంది లిస్ట్ ఉంటుంది. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలే? నిజంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే వాళ్ళని ఎప్పుడో అరెస్ట్ చేసేసి లోపల పడి థర్డ్ డిగ్రీ ఉపయోగించాలిగా. సో అంటే రెడ్ బుక్ అనేది కాదు అక్కడ. సో చట్టపరంగానే ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఆ ప్రకారంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. నిజంగానే మా నాన్న తిట్టాడు, నన్ను తిట్టాడు, మా అమ్మను అవమానించాడు అని కనుక లోకేష్ గారు భావించి ఉంటే ఇప్పుడు కాదు ఎప్పుడో మూసేసేవాళ్ళు. అట్లాగే మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. ఇక ఆయన అంటారా, అది మామూలుగా అసలు ఎవరు కూడా ఉపేక్షించేది కాదు. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, సొంత కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి అయితే. కాకపోతే ఏదో తప్పదు కాబట్టి సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆయన భార్య కూడా మాట్లాడిందేమో అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఆ అసభ్యకరమైన పదజాలాన్ని ఏ ఒక్కరు ఉపేక్షిస్తారండి? వినటానికే ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఇక ప్రపంచంలో ఎవరు అంటే మామూలుగా మాట్లాడుకోవడం వేరు, ఒక మైక్ ముందు మాట్లాడే విధానం వేరు, పైగా ఒక స్థాయి ఉన్న నాయకుడి గురించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతాం మరొక ఇది. ఇక ఇంతకంటే చెప్పడానికి కూడా నాకు మాట రావట్లేదులేండి. సో అట్లా ఉంటుంది. సో అట్లాంటి వ్యక్తి నిజంగా ఆ మాట్లాడే వ్యక్తి అంత పెద్ద ధైర్యవంతుడు అది అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా మాట్లాడితే తెలుస్తుంది ఏం జరుగుతుందో అనేది. లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి పోనీ ఇప్పుడైనా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే అది రెడ్ బుక్లో భాగమేమో తెలియదు కానీ చట్టపరంగా ఆయన అరెస్ట్ చేయడం కూడా ఆయనకు వరవేనేమో బహుశా. బయట ఉంటే ఇంకా అభిమానులు ఎరగొట్టు కొట్టేవాళ్ళేమో. అఫ్కోర్స్ అది చట్టపరం కాదు, కానీ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి దాడి చేసేవాళ్ళేమో. కానీ ఆ దాడి చేసిన దాన్ని కూడా ఎవరు ఇది అయ్యో పాపం అని చెప్పేసి మాత్రం బాధపడేవాళ్ళు కాదేమో బహుశా, ఒకవేళ బయట ఉంటే ఇది జరిగితే కనుక అట్లా ఉండేది. సో ఇక్కడ నారా లోకేష్ గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే ప్రధానమైన అంశం రెడ్ బుక్ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం చట్టాన్ని ఉల్లంఘించం. ఇది అండర్లైన్ చేసుకుని అన్నారు. సో ఇప్పుడు తాజాగా చేసిన స్టేట్మెంట్ అంటే అది ఇప్పుడు చెప్పిందే, పోనీ అప్పుడెప్పుడో చెప్పింది కూడా కాదు. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు అనేది అర్థం. సో ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా సరే ఇట్లాంటి ఘటనలు ఏమైనా అడ్డమవుతాయా అంటే ఇప్పుడు సాధారణంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే మీరు రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లేదు అది ఇది అని చెప్పేసి మామూలుగా వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు చేశారా చేయలేదా అనే సంగతి పక్కన పెడతారు. కానీ ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలాగ ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్లే కనబడుతుంది. ఇప్పుడు ఎవరి గురించో మనం లేని అన్నట్లుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇటీవల ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,500 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, మంచి పరిణామమే. అలాగే అమరావతి రాజధానికి సంబంధించి ఆ రాజధానిలో పనులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కావచ్చు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి గ్రాంట్ ఇప్పించింది, అది ఓకే అయింది. సో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. సో ఇలా ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి విదేశాలు వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. ఇదే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు దావోస్ పర్యటించారండి? అప్పుడు ఉన్న ఐటీఏ శాఖ అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎంతమంది పెట్టుబడిదారులను తీసుకొచ్చారండి? ఎన్ని కంపెనీలతో ఎంఓయూ కుదిర్చారు? మనకున్న ఐటీ శాఖ మంత్రి ఆ రోజుల్లో అది మనకు ఎంత అదృష్టం అంటే అక్కడ చలి ఎక్కువ అని చెప్పేసి దావోస్ వెళ్లకుండా ఉన్నానని చెప్పేసి ఆయన అప్పట్లో గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడారు. అఫ్కోర్స్ మొదటి క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి గౌతమ్ రెడ్డి గారు పరమపదించారనుకోండి. దురదృష్టవశాత్తు ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సన్. కానీ ఆ తర్వాత తీసుకొచ్చి ఆ గుడివాడ అమర్నాథ్ని పెట్టారు అక్కడ. ఇక ఆయన మాట్లాడిన మాటలు అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అనమాట. ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటాయి. కోడిగుడ్ల దగ్గర నుంచి అప్పడాలు, బొబ్బట్లు అక్కడ దాకా మొత్తం ఎంఓఏలు కుదుర్చుకుని అల్లం వెల్లుల్లి పేస్టులని. ఇది ఎంతమందికి ఉపాధి లభించింది? అసలు ఐటీ శాఖ అంటే ఏంటి? ఐటీ శాఖకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధం ఏంటంటే అప్పడాలకి, మామిడి తాండ్రకి, బొబ్బట్లకి? అదే ఐటీ శాఖ అంటే. అసలు ఎన్ని ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు, ఎంత ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతమందిని తయారు చేశారు? ఎక్కడైనా ఏమైనా మాట్లాడారా? సరే ఇవన్నీ కాదు, ఏదైనా కార్పొరేట్ సెక్టర్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ అని పెట్టారండి. ఆ వైజాగ్ సమ్మిట్లో ఏం జరిగిందండి? ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉపాధి ఏదో చెప్పారు మొత్తానికి. లేదా 6 లక్షల కోట్ల పెట్టుబడి, 10 లక్షల మందికి ఉపాధి, 11 లక్షల మందికి ఉపాధి. సబ్జెక్టు కరెక్షన్ ఇటుతోటి అటు ఇటు వయసు వరుస వేసుకోండి సార్. అసలు రాని దానికి ఇటేసిన ఏముందిలే. అక్కడ చాలా విచిత్రమైన విషయం అనమాట. అన్ని లక్షల కోట్ల పెట్టుబడి బాగానే ఉంది. ఆ పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? ఆ వచ్చి పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ రోజు భోజనాలు పెడితే కొట్టుకున్న వాళ్ళు అక్కడ.
భోజనాల కోసం కొట్టుకున్న వాళ్ళు లక్షల కోట్లు పెట్టుబడి పెడతానికి అక్కడికి వచ్చారంట. ఇది విచిత్రం. ఎక్కడ లేని అన్ని ఊహాతీతమైన ప్రపంచం అంతా కూడా నిర్మించుకున్నట్లుగా ఉంది అప్పట్లో. సో ఎవరికి మనం ఐటీ శాఖకి సంబంధించి ఇస్తున్నాము, మరి ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఉండాలిగా. ఇవాళ నారా లోకేష్ గారు వెళ్ళారు, ఎంత ఇదిగా మాట్లాడుతున్నారండి అక్కడ. ఆ సమ్మిట్లో కావచ్చు, ఆ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఆ ఎంటర్ప్రెన్యూర్స్తో కావచ్చు. నేనేదో నారా లోకేష్ గారిని పూడుతున్నానని కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. అలాగే తెలంగాణలో కేటీఆర్ గారు చేశారు అదే శాఖకు సంబంధించి, ఎంత బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఐటీ శాఖ మినిస్టర్ అంటే కేటీఆర్లా ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు. అదే విధానంలో ఇప్పుడు లోకేష్ గారు కూడా అలా చేస్తున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి ఎలా ఉన్నారో అర్థం చేసుకోండి. సో ఇక్కడ నారా లోకేష్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్తో మాట్లాడతాం, అట్లాగే పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం. చూద్దాం ఎంతమంది పెట్టుబడిదారులు వస్తారా రారా, ఒకవేళ రాకపోతే ఎందుకు రారు. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కదా, ఆయన ఏ విధంగా ఆయనకున్న నాలెడ్జ్ని కావచ్చు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని కావచ్చు ఉపయోగించుకొని ఎట్లా తీసుకురావాలి అనేది బిల్ క్లింటన్ గారినే కన్విన్స్ చేయగలిగారు ఆయన. సో అటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచిగా మనకి ఇన్వెస్టర్స్ వస్తారని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే దావోస్ పర్యటనలో నారా లోకేష్ గారు నిన్న ఎన్ఆర్ఐస్తో ముచ్చటించేటప్పుడు ఆయన చెప్పిన మాట, రెడ్ బుక్లో ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి, ఎవరిని వదిలేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.